కడప జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ ఘనంగా జరుగుతోంది. వేకోజామునే భోగి మంటలు వేసి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ధనుర్మాసం సందర్భంగా సంక్రాంతి 3 రోజుల పాటు ప్రజలు జరుపుకోనున్నారు. కడప నగరంలో భోగి ప్రత్యేకతను చాటుతూ సంబరాలు చేసుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. వైభోగాలను తెచ్చే అతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. అయితే తెలుగు ప్రజలందరూ కూడా పూర్తిస్థాయిలో 3 రోజుల పాటు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి రానే వచ్చింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజైతే కనుక భోగి జరుపుకుంటున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కడప నగరంలో ఉన్నటువంటి విజయదుర్గ కాలనీలో కూడా అది పెద్ద స్థాయిలో కూడా భోగి మంటలు వేసుకుంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ప్రస్తుతం మనం విజయదుర్గ కాలనీలో ఇక్కడ చూసుకోవచ్చు. కుటుంబ సమేతం కూడా ఇక్కడ చిన్న తారతమ్యం లేకుండా పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు కూడా పూర్తిస్థాయిలో భోగి మంటలు వేసుకుంటూ కూడా ఆనందోత్సవాలతో కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ వేస్తున్న భోగి మంటలు వేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే పూర్తిస్థాయిలో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళు అడిగి చేసుకుందాం. ఏంటమ్మా అసలు భోగి పండుగను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఏంటి అసలు చెప్పండి. మీరు అక్కడ చెప్పండి. ఈ భోగి అనేటువంటిది చాలా ఆనందదాయకంగా ఉంటుందండి. ఈ భోగి పండుగ అంటే ఇంకా చెప్పేదానికి అస్సలు మాకు ఇంకా మాటలు అనేటివే ఉండవు. అంత ఆనందంగా ఉంటామన్నమాట. బాగా రంగవెల్లులు ముగ్గులు వేసుకుంటూ గొబ్బెమ్మలు పెట్టుకుంటూ ఈ ధనుర్మాసంలో గోదాదేవి రంగనాథ పూజ చేసుకుంటూ తెల్లవారుజామునే 4కు లేచి పూజలు చేసుకొని ఎంత అది చెప్పేదానికి ఇంకా మాకు మాటలు అనేటివే ఉండవు అన్నమాట. అంత ఆనందంగా ఉంటామన్నమాట అందరం. తరంలో ఉండే సంక్రాంతి వేరు, ఇప్పుడున్న తరంలో సంక్రాంతి వేరు. మీరు ఇప్పుడున్న యువతకి ఏం చెప్తారు అసలు? అప్పుడు సంక్రాంతి ఇంత సంబరాలు ఇవన్నీ లేవు. ఇప్పుడు మాత్రం అన్నీ బాగా మంటలు వేసుకోవడాలు, డ్యాన్సులు ఆడాలు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఏదో ఇంట్లో పూజలు చేసుకుంటూ ఏవో పాటలు పాడుకుంటూ అట్లా ఉండిద్దామన్నమాట. పాట పాడమంటే ఒక పాట పాడతాం. పాట పాడండి. పులుముందు శ్రీ వెళ్ళి బూతురిలో వలనప్ప శ్రీ తులసి వనమందు నలవంద పెరియాళ్వారికి సుతయగు కులం ధరించిన కోమలికి శోభానే శోభనమే శోభామతియగు చుడి కృతకు మార్గశిరంబగు మాసమున మదన కుడితో మాధవ గూడిక వాసవనితయగు వనజకును శోభానే శోభనమే సకల ఉత్సవముగ సకిరయతో అకలంకంబుగా ఆచరించి మాసౌరతయగు మాధవ గూడిక సదయుగ యమునా జనశతికి శోభానే శోభనమే. మీరు చెప్పండి, ఏంటి సంక్రాంతి అంటేనే 3 రోజుల పాటు పెద్ద పండుగ, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మేము 1 ఇయర్ మొత్తం వెయిట్ చేస్తామండి ఈ పండుగ కోసము. మేము ఎప్పుడెప్పుడు అక్కడ సిటీ కల్చర్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఈ ట్రెడిషన్స్ని అన్నిటినీ మంచిగా నేర్చుకోవడానికి మేము ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేస్తుంటాము. ఈ మెమరీస్ అన్నీ 1 ఇయర్ దాచుకుంటాం. స్వీట్ మెమరీస్ మాకు ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంటుందండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక రిలాక్స్గా రిలీఫ్గా ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ అందరి కల్చర్ తెలుస్తుంది మాకు. మేము ఎలా ఉండాలి ఏంటి, పెద్దవాళ్ళు మాకు ఇలా ఇది అన్ని పద్ధతులు నేర్పించడం కొద్ది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు పండుగ అంటే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మేము వర్క్ స్ట్రెస్లో ఉంటాం. ఇయర్ అంతా వర్క్ చేసి సరే ఈ సంక్రాంతి అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలుస్తాము. సో మళ్ళీ కుదరదు, స్కూల్ కాలేజ్ లాగా కాదు. సో ఇప్పుడైతే ఓన్లీ ఫెస్టివల్కి ఏదైనా అకేషన్ చేసుకునే రాగలం. అందుకే లీవ్ ఉన్నా లేకుండా మేము పెట్టుకొని ఇక్కడికి వస్తాము. అండ్ మాకైతే మా జనరేషన్కి జనరలీ పెద్ద పద్ధతులు లేదా ఇంకా ఏంటి అనేది తెలీదు. సో ఇప్పుడు ఇలా పండగలకి కలవడం వల్ల కొంచెం పెద్దవాళ్ళ నుంచి ఏంటి అసలు ఎందుకు చేసుకుంటున్నాం ఇవన్నీ తెలుస్తుంది. సో అవన్నీ మిస్ అవ్వకుండా మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మేము వస్తున్నాము అని వాళ్ళు అది అలాగే మెయింటైన్ చేయడానికి వాళ్ళు కష్టపడతారు. మేము వస్తాం కాబట్టి అన్నీ చేసి పెట్టి అన్నీ చేసి అది అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. సో మేము అందరం కలిసి హ్యాపీగా చేసుకోవడానికి మొత్తం ఊర్ల నుంచి ఇక్కడికే వస్తాము. అందరికీ భోగి శుభాకాంక్షలు. మీరు చెప్పండి, ఏంటి అసలు మీ తరానికి సంక్రాంతి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది అసలు? మా చిన్నప్పుడు ముగ్గులు వేసుకొని ఇంట్లోనే సంబరాలు చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు చాలా సందడిగా ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా, బంధువులందరము ఎప్పుడు కలిసి సంబరాలు చేసుకుందామని ఎదురు చూస్తున్న పరిస్థితి. అందరూ చాలా సంతోషంగా ఇంట్లోనే కాకుండా బయట కూడా వచ్చి అందరం సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాం. ఈ పండుగ కోసం మేము ఎదురు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు చాలా చెప్పండి, సంవత్సరానికి వచ్చేటువంటి 3 రోజుల పండుగ ఇది అతిపెద్ద పండుగ. ఈ సంక్రాంతి రోజు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా పూర్తిస్థాయిలో కూడా డాన్సులు వేస్తూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి అసలు ఇంత ఎంజాయ్ కారణాలు ఏంటి అసలు?
కారణం కాదండి, ఎంజాయ్ అని కాదు. మనమందరం కూడా మన తెలుగు జాతిలో కొన్ని చాలా స్పష్టమైన సంప్రదాయాలు ఉన్నాయండి. ఈ సంప్రదాయాలు చిన్నప్పటి నుంచి మనమందరం కూడా ఒక పల్లె సంస్కృతి నుంచి బయటికి వచ్చిన వాళ్ళమే. మేమందరం కూడా ఈరోజు చదువుకొని సిటీల్లో వచ్చి స్థిరపడి ఉండొచ్చు, కానీ అయితే మేమందరం కూడా మా చిన్నప్పుడు వాళ్ళు కూడా మా పెద్దవాళ్ళు పూర్వీకులు మా ఇళ్ళల్లో కూడా వ్యవసాయం చేసిన వాళ్ళం, తర్వాత వ్యవసాయం నుంచి చదువుకున్న వాళ్ళము, ఇలా విధంగా వచ్చి స్థిరపడినాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ చిన్నప్పుడు అయితే పండగ అంటే మా తెల్లవారుజాము నిద్ర లేపి తల్లంట్లి స్నానాలు పోసి నూనెలతో, తర్వాత ఇలా చలికాలంలో ఈ భోగి మంటలు వేసేటప్పుడు పెద్దలం అందరం వచ్చి ఈ భోగి మంటల్లో పాల్గొనే వాళ్ళము. భూగోళానికి గుర్తుగా గుమ్మడికాయను భావిస్తారు, ప్రపంచానికి గుర్తుగా. అందుకని బాగుండాలి అని చెప్పి గుమ్మడికాయ దానం ఇస్తారు. కాబట్టి ఈ పండగ అందరికీ పెద్ద పండగగా చెప్తారు. సనాతన ధర్మంలో దీన్ని పిల్లలు ఇప్పటి వాళ్ళందరూ కూడా దీన్ని మర్చిపోకుండా ఆచరించాలి అని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే సంవత్సరానికి ఒక్కరోజు అతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ, అలాగే దాదాపు ఈ సంక్రాంతి పండుగ రోజు కూడా మొదటి రోజు భోగి, అలాగే రెండో రోజు కూడా పురుషాల సంక్రాంతి, అలాగే మూడో రోజు కడమ అని చెప్పి ఇక్కడ ఉండే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే హైదరాబాద్ నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, ఏదైతే ఇతర దేశాల నుంచి కూడా ఉన్నట్టు వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో ఏదైతే సంక్రాంతి పండుగ కూడా పూర్తిస్థాయిలో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా కుటుంబ సభ్యులు అందరం కలిసి సంక్రాంతి పండుగ జరుపుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే వర్క్ ప్రెజర్ వల్ల మేమంతా కూడా పూర్తిస్థాయిలో ఇబ్బందులు ఉంటాము, అలాగే మాకు జాబ్కు సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున బిజీ ఉంటాం. అలాంటివన్నీ వదిలిపెట్టి ఈరోజు పూర్తిస్థాయిలో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద అందరం కూడా ఇక్కడ భోగికి సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. విజయదుర్గ కాలనీ నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని